నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. జగంపేట ఎమ్మెల్యేగా నాలుగోసారి కూడా అఖండ మెజార్టీతో గెలుపొందిన జ్యోతుల నెహ్రూ తొలిసారిగా కిర్లంపూడిలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులను తనదైన శైలిలో ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్రామానికి విచ్చేసిన తమ అభిమాన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు గజపతి నగరం గ్రామ సర్పంచ్ మరియు గూడాల శ్రీలత రాంబాబు స్థానిక గ్రామ ప్రజా ప్రతినిధులతో ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సర్పంచ్ ఆహ్వానం మేరకు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న జ్యోతుల అక్కడ తనకి పంచాయతీ పాలక వర్గ సభ్యులు చేపట్టిన పౌర సన్మానంలో పాల్గొన్నారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ తోట రవి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా విచ్చేశారు. సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అధికారుల సమావేశాలకు వచ్చేటప్పుడు సమగ్రమైన సమాచారంతో రావాలని ఆయన సూచించారు. అదేవిధంగా సమావేశాలు మాదిరిగా తూతూ మంత్రంగా చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. అలాగే మండలం మొత్తం మీద ఉన్న ఎంపీటీసీ సభ్యులు గ్రామ సర్పంచ్లు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఇదే విధంగా మీరందరూ ముందుకు సాగినప్పుడే ఆయా గ్రామాల అభివృద్ధి పదంలో నడుస్తాయని జ్యోతుల తెలిపారు. ఇక అలాగే ప్రజారోగ్య పరిరక్షణకు వైద్య అధికారులు అందరికీ ఎమ్మెల్యే తనదైన శైలిలో పంచులతో అక్కడికక్కడ తన మార్కును ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు ఎలక్షన్లో ఏమిటో తెలిసి చెప్పారు. అయితే పార్లమెంటు ఎలక్షన్ కోఆర్డినేటర్ తోట నవీన్, ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, కిర్లంపూడి మండలం మహిళా అధ్యక్షురాలు, అలాగే ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు మరియు సిడిపిఓ పూర్ణిమ, డిప్యూటీ తహసీల్దార్ సాయి కిరణ్ మరియు ఎస్ఐ షేక్ జబీర్ మరియు అదేవిధంగా లోకల్ లీడర్స్ తాము కుమార్, గౌత్ జగన్నాథరావు మరియు కుర్ల చిన్నబాబు, కాలు వెంకటేష్, మద్దాల మణికంఠ స్వామి, సాదే యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది నేను శాసనసభ్యుడై ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత కిర్లంపూడి మండల సర్వసభ్య సమావేశంలో మొట్టమొదటిగా పాల్గొనడం. 4 మండలాలు ఉన్న 4 మండలాల్లోనే మొట్టమొదటి సమావేశం ఇక్కడే జరిగింది. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈనాడు ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకున్నాం. తొలి సమావేశం కాబట్టి అయితే మనం ఆధార్ అన్నది కంపల్సరీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కంపల్సరీ కూడా ఆధారవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. సమావేశం అనుకున్నప్పుడు హాల్ నిండింది అనుకోవడం కాదు. మన ప్రజలు ఏ బాధ్యతతో అయితే, ఏ నమ్మకంతో అయితే ఎన్నికయ్యామో, ఎన్నుకున్నారో ఆ విధానానికి అనుగుణంగా మనం ఉపయోగపడడానికి ఇది ఒక చక్కని వేదిక. ఈ వేదికలో బాధ్యతగా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ మనం చర్చించుకున్నట్టయితే చాలా వరకు చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఉంటారు. అధికారులు వెనువెంటనే దాన్ని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముందు సమావేశం యొక్క విధి విధానాలను మనం అర్థం చేసుకోవాలి. మీరు అందరూ విజ్ఞులు, తెలివైన వాళ్ళు, తెలియని వాళ్ళు మాత్రం కాదు. విధి 18 మంది అధికారులు వచ్చారు. ఇంకా సుమారు మరి ఎందుకు ఎండిఓ గారికి అవగాహన లేక ఎన్ని శాఖలు ఉన్నాయో ప్రతి శాఖ కూడా దానికి సంబంధించినటువంటి సభ్యులు ఈ మండల సమావేశానికి విధిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు ఒక 50-60 మంది ఉంటారు. వాళ్ళందరినీ విధిగా పిలవాలి. పిలవడమే కాకుండా మేము 9వ తారీఖు సమావేశం పెట్టేసామండి, మీరు వచ్చేయండి 10 గంటలకి అని చెప్పడం కాదు.
కనీసం ఒక 2 రోజుల ముందు అన్ని శాఖలతోటి కూడా ఇది ఏదైతే ఇవ్వడం జరుగుతుందో ఇక్కడ మండల సమావేశం అన్నదానికి ఏజెండా ఏంటి? శాఖల యొక్క పర్యవేక్షణ. ఆయా శాఖలు ఉదాహరణకు వ్యవసాయ శాఖ ఉన్నాయి, చాలా అతి కీలకమైంది మనకది. ఆ శాఖ ఏం చేసింది అన్న దాని మీద కానీ, ఏం చెయ్యబోతుంది అన్న దాని మీద కానీ ఒక వివరణతో కూడినటువంటి పట్టికను తయారు చేసి ఇక్కడ మనకి ఇవ్వాలి. అలాగే ప్రతి శాఖ కూడా దాన్ని కనీసం 2 రోజుల ముందు అన్నింటినీ కూడా ఎంపీడీఓ గారు సేకరించి ఏజెండాతో పాటు కూడా వాటన్నిటినీ సభ్యులకు ఇవ్వాలి, సభాధ్యక్షులకు ఇవ్వాలి, గౌరవ ప్రతినిధిగా వచ్చే నాకు ఇవ్వాలి. వీటన్నిటినీ మేము ముందుగానే ఒకసారి స్టడీ చేసి అప్పుడు అధికారులతో మనం మాట్లాడినట్టయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. తెలియని మాటలతో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉండదు. ఒక అవగాహనతో మనం మాట్లాడగలిగితే దానికి సరైనటువంటి సమాధానాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, మనం సూచన చేయడానికి అవకాశం ఉంటుంది, పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదో సమావేశం, మండల సమావేశం విధిగా పెట్టాలి కాబట్టి 3 నెలలకు ఒకసారి మమ్మ అనిపించేస్తే పోతలే అనుకుంటే ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నట్టు నాకైతే మన అర్థం కాదు. అది అనుకోవడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి భవిష్యత్తులో జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా ఏజెండా ఉండాలి, ఏజెండాతో పాటు సబ్జెక్ట్ ఉండాలి, అది సభ్యులందరికీ కూడా ఇవ్వాలి. ఆ 20 సంవత్సరాల అభివృద్ధిని కూడా ఇవాళ 5 సంవత్సరాల్లో మీకు మేము అందిస్తామని చెప్పేసి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో 52,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. మాట్లాడాలి అంటే ఎంత నమ్మకంతో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నదానికి ఇదే నిదర్శనం. మన నమ్మకాన్ని నేను నిజం చేయాలంటే అహర్నిశలు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరంతా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా. ఇంకా రాజకీయాలు మర్చిపోతాం. అభివృద్ధి జయంగా, సంక్షేమ జయంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఆలోచన చేసుకున్నాం. మరి ఆ రకంగా చేయగలిగినప్పుడే మీ నమ్మకాన్ని అమ్మ చేయకుండా సంతృప్తిగా నేను నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అని చెప్పేసి ఒక సంతృప్తి కూడా నాకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేసుకున్నామని మనం చేసుకుంటూ ఇందాక మా తమ్ముడు అడిగాడు, అవినీతికి అసలు సిసలైనటువంటి శాఖ ఎన్ఆర్జీసీ అని. నిజం, దానికి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. దానికి అందరం బాధ్యులమే. దాన్ని నియంత్రించాలనుకుంటే ట్రాన్స్ఫర్లు చేయడానికి అవకాశం లేదు. దాన్ని కట్ చేయాల్సిందే. తోక అవినీతి పరుడు ఎక్కడుంటే అక్కడ కట్ చేసి నిజాయితీ పరుడు మీరందరూ కలిసి నిర్ణయించుకుని ఆయన ఏర్పాటు చేసి నూతన అధ్యాయం మళ్లీ ప్రారంభించాల్సిందే. మనం రేపు మనం చేసేటటువంటి దాంట్లో ఉపాధి అన్నది సామాన్యుడికి అతి చేరువుగా వెళ్తుంది, కానీ అసెట్ క్రియేషన్ ఉంటుంది. అప్పుడే ఆలోచన చేశాం, ఇటు పోలవరం కానీ అటు పుష్కర్ కానీ ఉన్నటువంటి గట్లన్నీ పళ్ల తోటలుగా తయారు చేయాలి. దాన్ని ఉపాధి హామీ కూలీలకి ఒక 5-6 సంవత్సరాలు
మళ్ళీ ఆడ పని తడుముకోకుండా ఆ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వాళ్ళకి ఇచ్చి ముసలుడి దగ్గర నుంచి పెద్దోడి దగ్గర కూడా ఆ పని చేసుకుని ఆ మొక్కలు చేసుకుని ఫలసాయాన్ని తెచ్చే పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. అదే కాకుండా ఎసెట్ క్రియేషన్, మామిడి తోట ఎసెట్ క్రియేషన్, చింత చెట్టు ఎసెట్ క్రియేషన్, ఇవన్నీ చెట్లు పండ్ల తోటలు వస్తాయి. అయితే పక్క అవసరాలు మనకి సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవాళ వచ్చినటువంటి జల జీవన మిషన్ వల్ల చాలా చిన్నభిన్నం అయిపోయింది మన రోడ్లని. మళ్ళీ అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసుకోవాలి. నేను మన ఎన్నికల్లో నడుస్తుంటే ఈ మనం వేసినటువంటి సిమెంట్ రోడ్ల అని ఆశ్చర్యం వేసింది. అంటే కావాలి, ఆ పని కావాలి. మంచినీరు అన్నది చాలా అవసరం మనకి. దాన్ని ముందేసుకుని తర్వాత సిమెంట్ రోడ్డు వేసుకోవాలి. ఆనాడు ఆ ప్రయారిటీ లేదు, ఈ ప్రయారిటీ ఉంది కాబట్టి రోడ్లు వేసాం. కానీ మళ్ళీ ఖచ్చితంగా అన్ని రోడ్లు కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్ఆర్జీసీలో మ్యాచింగ్ పెట్టుకుని మళ్ళీ మన ప్రభుత్వం ఆ అవకాశం ఇస్తుంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఎసెట్ క్రియేషన్ మీద ప్రతి రూపాయిని పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవినీతి ఉండదు అని నేను అన్నాను, తక్కువ ఉండదు. ఇప్పుడు మా చిన్నప్పుడు ఆలోచించాను, పార్లమెంట్ లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు